షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ దోషమే ఇన్నిసార్లు నిశ్చితార్థం తుస్సుమనిపించింది. ఇప్పుడేమో ఏకంగా పెళ్లికే తేడా వచ్చింది. నీ బతుకు మీద పెద్ద నింద పడుతుందే, నీ జాతకం బయట పడుతుంది. దోషం అందరికీ తెలిసిపోతుంది. మనం దొంగలుగా తలొంచుకుని నిలబడ్డమే గాని నువ్వు తలొంచి తాళి కట్టించుకోవడం ఉండదు. వద్దు నాన్నమ్మ, అలా జరగద్దని కోరుకో. అదే జరిగితే నీకు నీ మనవరాలు దక్కదు. లక్ష్మి, అంతే నాన్నమ్మ. రాత, జాతకం, దోషం, నింద అన్నీ మోస్తుండగా పెళ్లి చెడిందని పేరొచ్చాక ఇంకా ఎవరు మాత్రం నన్ను పెళ్లి చేసుకుంటారు? కోరుకున్న బావ దక్కక జీవితానికి కళ్యాణం కరువే బతకటం వేస్ట్ కదా. చీపో అన్న క్షణం నేను నా ప్రాణాన్ని తూపో అనుకుంటూ తుది శ్వాస విడిచేస్తా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకే. నేనుండగా అలా ఎలా జరగనిస్తానే? విధి వెక్కిరించిన తర్వాత బతకడానికి నేనెందుకు ఇష్టపడతానమ్మా? నేనున్నాను కదవే. విధి లేదు, విధాత లేదు. నువ్వు తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. అయినా శుక్రవారం ఎన్ని రోజులుందే? ఎల్లుండే కదా. నేను ఏం చేసైనా నీతో పూజ పూర్తి చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. లక్ష్మి, వెంకటలక్ష్మి, అమ్మాయి లక్ష్మి. అమ్మా లక్ష్మి, వెంకటలక్ష్మి. అమ్మా, నానమ్మ, అమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు. పద పద. అమ్మా, నాన్న. ఎలా ఉన్నావు వెంకటలక్ష్మి? బాగున్నానమ్మా. అమ్మా ఎలా ఉన్నావే? నాకేవరా, బానే ఉన్నా. ఇదిగో నిక్షేపంగా ఉన్నా. పెళ్ళి ఎప్పుడా అని ఎదురు చూస్తోంది. బాగున్నావా వదినా? బాగున్నారా అన్నయ్య? నమస్కారం బావగారు. నమస్కారం. మేమంతా బానే ఉన్నాం. మీరెలా ఉన్నారు? అమ్మాయి అమ్మ మీరు రమ్మన్నారని ఫోన్ చేశారు. నేనే పిలిపించమన్నాను. నిలబడి మాట్లాడుకోవడం ఎందుకు? రండి కూర్చొని మాట్లాడుకుందాం. లక్ష్మి, ఆ? మీ అమ్మా నాన్నలకి కాఫీ టీ ఏమైనా తీసుకురా. అలాగే మావయ్య. లక్ష్మి, 4 రోజుల్లో ఈ ఇంటి బాధ్యతలు తీసుకోబోయేదానివి. మంచి మర్యాద నీ చేతుల్లోనే ఉంది. అది మీ గౌరవానికి ఎలాంటి అపకీర్తి రానివ్వదు. అందుకేగా అది నా కోడలు కావాలని కోరుకుంటోంది. అంతా దాని పుణ్యం, మా అదృష్టం.